అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీ విజయనవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొనాలని ఆశిస్తున్నాం. మరి ఈనాటి ఎంటీఆర్ మసాలా అభిరుచి ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారండి. మంచి మంచి కబుర్లు చెప్పడానికి, టేస్టీ వంటకాలు చేయడానికి. మరి ఆ స్పెషల్ గెస్ట్ అండ్ అలాగే మంచి మంచి కబుర్లు ఏంటో చూద్దామా? ఓకే, మరి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. అలాగే మన స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా? ఓకే అండి, మరి పండుగ అనగానే ఫస్ట్ ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనం వినాయకుడిని అలా నమస్కరించుకొని తర్వాత వేరే దేవుళ్ళని పూజ చేయడం, ఇలా పూజా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మరి ఈ రోజు కూడా మన ఉగాది స్పెషల్ కాబట్టి ఫస్ట్ మనం వినాయకుడిని తలుచుకుందామా? వినాయక వినాయక వినాయక. వినాయకుడు అనగానే మన వినాయకుడు వచ్చి ప్రత్యక్షం కావట్లేదండి. కాకపోతే మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో వినాయకుడు మూవీతో చాలా ఫేమస్ అయిన మన కృష్ణుడి గారు. ప్లీజ్ వెల్కమ్. హలో సార్. హ్యాపీ ఉగాది. సేమ్ టు యు. హ్యాపీ ఉగాది అండ్ వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. అలాగే మన వినాయకుడితో పాటు వినాయకుడు అనే వస్తుంది, ఎందుకంటే బాగా పాపులర్ అయిపోయిన నేమ్ అనమాట అది. సో మన కృష్ణుడి గారితో పాటు సోనియా గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ అండి. మీకు కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. మొన్నటి వరకు చాలా అసలు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా పాపులర్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ హెయిర్ స్టైల్ ఫాలో అవుతున్నారు. అజ్జా అయితే నేను మార్చాలా? సో మంచి ఆర్టిస్టే కాదు అండ్ మంచి ధైర్యవంతురాలు కూడా మీరు. అవునా? సో సూపర్ ప్రోగ్రామ్ చూసాం కదా, సూపర్ ప్రోగ్రామ్ విన్నర్ కూడా. అండ్ కంగ్రాట్స్ అండి. సో డైరెక్ట్ అక్కడ చెప్పలేకపోయినా ఇక్కడ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం టాస్క్లు చేశారండి, నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు కూడా గూస్ బంప్స్ ఇలా వచ్చేస్తున్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను అది. మీతో పాటు మేము చాలా అంటే మేము ఎంజాయ్ చేయలేదండి, చాలా భయపడుతున్నాం ఏమవుతుంది అక్కడ అన్నట్టుగా. నిజంగా సూపర్, హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి వినాయకుడు మూవీతో వీళ్ళిద్దరు కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసామండి. సో ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మన్మధుడితో సూపర్ హిట్ మూవీని మళ్ళీ మనకు అందించారు. సో సూపర్ గా రన్ అవుతుంది, దానికోసం మీకు కంగ్రాచులేషన్స్ అండ్ మంచి మూవీని అందించారు. థ్యాంక్ యూ. ఓకే, మరి వినాయకుడు ఫస్ట్ మనం ఏ పూజ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా వినాయకుడిని స్మరించుకుంటూనే నెక్స్ట్ దానికి వెళ్తాం. సో అలాగే ఈ రోజు కూడా మన ఎంటీఆర్ మసాలా అభిరుచి స్పెషల్ ఎపిసోడ్ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో ఫస్ట్ వినాయకుడితోనే మన ఈ పిండి వంటల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా సార్? ఓకే. సో దానికంటే ముందు ఇక్కడ ఉగాది పచ్చడి ఆల్రెడీ కలిపి రెడీగా ఉన్నారు మా రాజు గారు. సో టేస్ట్ చేయాలి. సోనియా గారు. థ్యాంక్ యూ. కృష్ణుడి గారు. థ్యాంక్స్. రాజు గారు మనం కూడా తీసుకుందామా? ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. కృష్ణుడి గారు చాలా బాగుంది. ఓకే, సో కృష్ణుడి గారు మీరు బాగా వంటలు చేస్తారని మాకు తెలుసు. సో ఈరోజు ఉగాది స్పెషల్ గా మాకు ఏదైనా ట్రెడిషనల్ వంటకం పరిచయం చేస్తారా? అండ్ ఆల్రెడీ మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఆల్రెడీ ఇందులో వాడాము. అండ్ మామిడికాయ దప్పలం బాగా చేస్తాం. మామిడికాయ దప్పలం ట్రెడిషనల్ వంటకం చాలా. దప్పలం నాకు అప్పడం తెలుసు కానీ అరణో దప్పలం కదా. దప్పలం అంటే పులుసు. దప్పలం అంటే పులుసు. సో మామిడికాయ పులుసు. ఓకే. సో నేమ్ మాత్రం కొత్తగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా ట్రెడిషనల్ వంటకం అని కూడా మా రాజు గారు చెప్తున్నారు. మరి మామిడి దప్పలంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడి దప్పలంకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, గుమ్మడికాయ ముక్కలు 2 కప్పులు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 1 టేబుల్ స్పూను, బెల్లం కొద్దిగా. మామిడికాయ దప్పలంకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మరి కృష్ణుడి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా నూనె తీసి ఎండుమిరపకాయలు. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? నాకు జనరల్గా కుకింగ్ అలవాటు అండి. అండ్ నా కుకింగ్ నేనే ఎప్పుడు చేసుకుంటుంటాను. అది కాకుండా ఈ ట్రెడిషనల్ డిషెస్ అన్నీ ఎక్కువ మా ఊర్లో నేర్చుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ట్రెడిషనల్ వంటకం మాకు పరిచయం చేయండి అనగానే మామిడికాయ
దప్పలం అని చెప్పేసి ఎందుకంటే మామిడికాయ సీజన్ అని చెప్పేసి స్పెషల్గా ఉంటుందని చేస్తున్నారా అండి? డెఫినెట్ ఇప్పుడు మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఎలాగ నాకు మామిడికాయ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయ పప్పు ఇంగువ మామిడికాయ సో ఇది ఉడికించి గుజ్జు కదా? కొంచెం గుజ్జండి. సో మామిడికాయని ఉడికించి గుజ్జు తీసి గుజ్జులా తీసేస్తాం. ఓకే. నెక్స్ట్ పసుపు. సో అక్కడ మన కృష్ణ గారు వంటలు బాగా చేస్తారంటారు, మీరు కూడా బాగా చేస్తారండి వంటలు? నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా చేస్తాను బికాజ్ నేను జాయింట్ ఫ్యామిలీ అనమాట. నేను ఉండేది మా పిన్ని, నానమ్మ, మమ్మీ అంత అత్త వాళ్ళు దగ్గరే ఉంటారు. సో యూనో అంతమంది లేడీస్ ఉండగా కిచెన్లో నేను మా ఇంట్లో ఇంకా చిన్న పిల్లనే. సో ఐ మీన్ సోనియా వంట చేస్తుందంటే ఒక పెద్ద ఈవెంట్ అనమాట. ఓకే ఫైన్, ఓకే ఎవ్రీబడి యూనో దూరం. ఏ వంట బాగా చేస్తా? నేను నాకు ఐ నో బ్రౌనీస్ బేక్ చేస్తాను. లేకపోతే యూజువలీ ట్రెడిషనల్ వంట అంతా ఇంట్లో వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో నేను చేశానంటే స్పెషల్ ఐటమ్స్ లైక్ యూనో బటర్ పన్నీర్ మసాలా, గాజర్ కా హల్వా, లేకపోతే గుత్తి వంకాయ కూర, అవన్నీ మమ్మీ వాళ్ళు చేస్తారు ఎక్కువ. అంటే పక్క నుండి నేను అసిస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. బట్ యూనో ఆపర్చునిటీ నేను యూజువల్గా ఎప్పుడు చేయలేదు. ఐ యూజువలీ డూ లైక్ యూనో మేబీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. అంటే మమ్మీ వాళ్ళు ఎలాగో ట్రెడిషనల్ వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వంటలన్నీ సోనియా పరిచయం చేస్తుంటారు. మామిడికాయ గుజ్జు వేసాక ఇలా అయింది. అవునా? కొంచెం ఏగా లేగితే ఏంటంటే పచ్చితనం పోతుంది. ఇప్పుడు గుమ్మడికాయలు వేసుకున్నాం. ఓకే. ఇది పసుపు వేసి ఉడికించి పెట్టారు కదా? అవును. పసుపు వేసి ఉడికించిన గుమ్మడికాయ. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం తన వంట చేయటం చూడటం. ఎప్పుడు లొకేషన్ లో అంటే వంటలు బాగా లొకేషన్ లో వంట ఎట్లా చేస్తారు? ఎందుకు ప్రొడక్షన్ వాళ్ళ స్టవ్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా మంది చాలా మంది ఆర్టిస్ట్ అలా కుక్ చేయడం ఇలాంటివి ఉంటాయి. సీరియస్లీ జనరల్ గా అంటే చాలా రేర్ గా చేస్తుంటాను వచ్చిన. ఎందుకంటే ఎప్పుడన్నా రెగ్యులర్ గా చేయటం నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నిజంగా ఎప్పుడు పొగిడేసి కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఆడికి భయపడి చేయడం మానేసి పొగిడి మరీ నాతో చేయించేవాడు. ఒత్తిగా వంటోడు పాత్ర అయిపోతాను అప్పుడప్పుడు రేరుగా. బిర్యానీస్ అవి బాగా చేస్తాను. అవునా? ఓ సో ఇవేంటంటే కొంచెం వేగాల కొంచెం అయితే. ఇక్కడ మంచి చిట్కాతో రెడీగా ఉంది మీకోసం చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. డ్రై స్కిన్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి పచ్చి వెన్నని రాసుకుని పడుకుంటే స్కిన్ గ్లోయిగా ఉంటుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. సో ఇది ఎంతవరకు వచ్చిందండి? ఓకే అండి. ఇప్పుడు లైట్గా ఇదైంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, సాల్ట్. ఓకే. బాగా ఉడికినాయండి గుమ్మడికాయ ముక్కలు, ఆల్రెడీ ఉడికించే పెట్టాం. కొంచెం మామిడికాయ అంతా దాని ఫ్లేవర్స్ అన్ని పట్టుకునేంత వరకు మీరు వేయించారు. అవును, ఆల్రెడీ పులుపు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఓకే. ఆ తర్వాత నీళ్ళు తీసుకుని కొంచెం ఉడకనిద్దాం. ఓకే. సో వాటర్ పోసిన తర్వాత ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఓకే. సో మన్మధుడు, అక్కడ అక్కినేని నాగార్జున గారి మన్మధుడు మూవీ మనం చూసాము, సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ మన మిస్టర్ మన్మధుడు. సో సేమ్ ఆ టైప్ స్టోరీ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఈ మిస్టర్ మన్మధుడికి ఆ మన్మధుడికి ఏంటి డిఫరెన్స్? అండ్ నిజం చెప్పాలంటే నాగార్జున గారు రియల్ చూడటానికి కూడా మన్మధుడిలా ఉంటారు. అండ్ నాకు చాలా ఇష్టమైన సినిమా మన్మధుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫిలిం కూడా ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా అంటే అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అంటే నాకు రావాల్సిన అమ్మాయి ఇలా ఉండాలి, లేకపోతే అబ్బాయి ఇలా ఉండాలని. అండ్ అన్నీ అయిపోయాక కొన్నిట్లో కొన్ని ట్విస్ట్లు వస్తుంటాయి లైఫ్లో. అలాంటి ట్విస్ట్ వచ్చినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ హీరోయిన్ లైఫ్లో కూడా, సోనియా లైఫ్లో కూడా తను కోరుకుంటే ట్విస్ట్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇద్దరు ఫస్ట్ స్టేషన్లో ఉన్న పీపుల్ కలిస్తే అక్కడి నుంచి జర్నీ ఎలా ఉంటుంది అనే ఫ్లేవర్లో ఉంటుందండి మన్మధ మూవీ. అండ్ ఎక్కువ రియలిస్టిక్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. అండ్ ఫుల్ లెంత్ కామెడీకి బాగా ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ దక్కుతుంది. సో ఈ మిస్టర్ మన్మధుడిలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఏదన్నా మంచి ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు ఎలా అనిపించింది షూటింగ్ అప్పుడు ఇట్ వాస్ రియల్లీ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా? క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మీరు చూసే ఉంటారు యూనో, నాకు ఇప్పటివరకు నేను నా మూవీస్లో ఎక్కడ ప్రాపర్ బబ్లీ క్యారెక్టర్ చేయలేదు. అండ్ దీంట్లో ఫస్ట్ హాఫ్లో అంతా నాది చాలా బబ్లీ ఆట పట్టించే టైప్ క్యారెక్టర్ యూనో. సో అది చేయడానికి నాకు యూనో ఐ వాజ్ హ్యాపీ బికాజ్ యాక్టింగ్లో ఒక వేరియేషన్స్ చేస్తూ ఉండే కొన్ని యూనో యాక్టర్ లాగా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో యూనో దాట్ వే ఐ వాజ్ వెరీ హ్యాపీ.
ఓకే యూనో ఐ గాట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మర్చిపోని విషయం ఏంటి అంటే ఐ థింక్ ఫస్ట్ టైం మిస్టర్ మన్మథలో నేను మిగతా మూవీస్లో అంతా టిపికల్ గర్ల్ నెక్స్ట్ డోర్ యూనో మన పక్కింటి అమ్మాయి ఎట్లా ఉంటుంది లైక్ యూనో టిపికల్ మనం ఇంటరాక్ట్ చేసుకునే అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉంది. దీంట్లో కొంచెం లైక్ యూనో టిపికల్ లైక్ సన్నపడ్డాను అండ్ మేకప్ అంతా బాగా కుదిరింది. సో యూనో ఆ గ్లామర్లోకి వచ్చింది. ఓకే సో దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఐ థింక్ మిస్టర్ మన్మథ నాది యూనో ఫ్యూచర్లో వచ్చే మూవీస్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ గ్లామర్లోకి. సో విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఇక్కడ వంట కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది. అండ్ ఇప్పుడు ఈ బియ్యం పిండి కలిపిన వాటర్లో కలిపామండి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అంటే పులుసు చెక్కపడడానికి. ఓకే సో డైరెక్ట్ గా బియ్యం పిండి అందులో వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఆ పిండిలో చట్నీని యాడ్ చేసి మీరు వేసి కలిపి ఈజీగా కలిసిపోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకుందామండి. ఓకే ఎందుకంటే ఈ దప్పలంకాయ బెల్లం ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం అంటే కొంచెం ఉంటే కొంచెం పులుపు కొంచెం తీపి. ఆల్మోస్ట్ ఉగాది పచ్చడిలో ఉన్న వెరైటీస్ ఉన్నట్టున్నాయి కదా. కొంతవరకు అయితే అందులో ఉన్నాయి. యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఉగాది వంట. ఆ చేతి ఒక్కటి లేకపోతే చేదు ఉండదు. ఒక్క అంతగా నీకు చేదు కావాలంటే కొంచెం అంటే ఆ నీమ్వి అది ఉన్నాయి కదా వేప అంటే వద్దు అని ఇందాక అది ఆల్రెడీ తిన్నాం కదా సో ఇది ఇలా తిందాం అని చెప్పి. అండ్ పులుసు కూడా దగ్గర పడిందండి. ఓకే సో ఇంకా రెడీ అన్నట్టే. రెడీ అండి. స్టవ్ ఆపేసి ఒక డిష్లో తీసుకున్నాండి. ఓకే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే మామిడికాయ దప్పలు. సో ఉగాది నాడు మంచి ట్రెడిషనల్ వంటకం. ఓకే సో ఇది చాలా వేడిగా ఉంది, టేస్ట్ చేద్దామంటే. సో ఆ లోపు దీని తయారీ విధానం ఒకసారి చూడండి. మామిడి దప్పలం తయారు చేయు విధానం. గుమ్మడికాయ ముక్కలు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. మామిడికాయలు ఉడికించి గుజ్జు తీసి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ గుజ్జు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. బియ్యం పిండిలో కొంచెం నీళ్లు కలిపి దీనిలో పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై బెల్లం వేసి బాగా కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మామిడి దప్పలం రెడీ. చిట్కా చూసారు కదా. ఓకే మరి ఇప్పుడు మామిడి దప్పలం టేస్ట్ చూద్దామా. సో ఫస్ట్ మా కృష్ణుడి గారితోనే స్టార్ట్ చేద్దాం. నాకంటే మీరు చూసి చెప్తే బెటర్ అండి. ఎందుకంటే నాకు బాగానే ఉంటుంది అండ్ లేకపోతే మన చెఫ్ గారిని కానీ ఎందుకంటే ఆయన ఇందులో మాస్టర్ కాబట్టి. ఓకే మరి రాజు గారు ఫస్ట్ మీరంటే టేస్ట్ చేయండి. చాలా బాగుంది, డిఫరెంట్గా డిఫరెంట్గా అంటే ఉందా. మామిడికాయ దాంతో చేశారు కదా, డిఫరెంట్ Okay. టేస్ట్. ఉప్పు అయితే సరిపోయింది. నెక్స్ట్ సోనియా గారు. అన్నీ సరిగ్గా ఉంది. యమ్మీ. సో ఇప్పుడు మీరు కొంచెం అన్నము కొంచెం నెయ్యి ఇస్తే తింటానికి అంత ready. బాగుందా. ఓకే బాగానే ఉందండి. Yeah, it's actually nice. Very nice. పులుపు కొంచెం అని అంటున్నా. లేదు బాగుంది మామిడికాయ బాగుంది, పులుపు. ఆ టేస్టే exactly. ఉండాలి, ఆ ఫ్లేవరే ఉండాలి. నిజంగా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో మీరు వంటలు బాగా చేస్తారని దీంతో ప్రూవ్ చేసుకున్నారండి. అంటే నార్మల్ మేము ఎప్పుడు చూడం కదా. సో నిజంగా చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. మొటిమలు రాకుండా ఉండడం కోసం రకరకాల క్రీములు వాడనవసరం లేదు. ప్రతిరోజు ఉదయం పరగడుపునే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుంటే చాలు. బ్లడ్లోని ఇంప్యూరిటీస్ వల్ల వచ్చే మొటిమలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా కృష్ణుడి గారు, నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నోట్లో అలా వాటర్ ఇంకా వస్తూనే ఉన్నాయి. నిజంగా ఎప్పుడెప్పుడు మామిడికాయ కదా. మామిడికాయ కదా. రైస్ లో తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్. అవునా నిజంగా. సో వెంటనే ఇది అయిన తర్వాత అలా అన్నంలో కలుపుకొని తినేద్దాం. నెయ్యి కూడా తెప్పించండి, సోనియా తింటా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి గుడ్ ఫుడ్ లో ఎవరు వంట చేయబోతున్నారు? ఆల్రెడీ కృష్ణుడి గారు చేశారు కాబట్టి మన No, సోనియా no, గారు. no, 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 no. నేను తను హాట్ అండ్ పులుపు చేస్తారు, నేను స్వీట్ చేస్తా. సో డిజర్ట్ నేను లాస్ట్లో చేస్తా. షెఫ్ గారు మీట్ చేసేసేయండి. సో గుడ్ ఫుడ్ రాజు గారు చేయమంటారా అయితే? ఎస్. ఓకే మరి రాజు గారు గుడ్ ఫుడ్ లో మీరు ఏం చేస్తారు? మిరియాల వడపప్పు. మిరియాల వడపప్పు. ఎస్. వా ఆహా, మంచి ఏంటంటే ఘాటు ఘాటుగా ఉండే snack ఆ? మంచి స్నాక్ ఐటమ్. అంటే మామూలుగా సమ్మర్లో మనం వడపప్పు తీసుకుంటుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా మిరియాలతో.
సో మంచి పులుసు అయింది, నెక్స్ట్ వడలు. సో ఈరోజు పండగ కాబట్టి అన్ని పండగకి సంబంధించిన వంటలే వస్తూ ఉంటాయి. ఓకే, మరి మిరియాల వడపప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిరియాల వడపప్పుకి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూను, నానబెట్టిన పెసరపప్పు 2 కప్పులు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మామిడికాయ తురుము కొద్దిగా, చెరుకు రసం కొద్దిగా. ఓకే, మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో రాజు గారు మిరియాల వడపప్పు చేయబోతున్నారు. అవునండి. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ మనకు స్టవ్ అవసరం లేదు, ఓకే బౌల్ ఇస్తారా? యా. ఓకే, సో దీంట్లో మిరియాలు మనం ఇలా కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ మిరియాల ఘాట్ అనేది కొంచెం ఉంటే బాగుంటుంది అంటారు. అవునండి. పచ్చి కొబ్బరి తురుము, ఓకే, అలాగే సీజనల్ టచ్ మామిడికాయ. మామిడికాయ. సో ఈరోజు ప్రతి వంటలో మామిడికాయ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే మనకి స్టార్ట్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి చాలా మంది మామిడికాయలు వాడడం స్టార్ట్ చేస్తుంటారు. తర్వాత కొద్దిగా చెరుకు రసం, చెరుకు చెరుకు రసం. రసం. ఓ, కొంచెం. సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. కాసేపు మనం అంటే బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ మొత్తం ఆ పప్పుకు పట్టేస్తుంది. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. మలబద్ధకంతో బాధపడేవారు రాత్రంతా రాగి చెంబులో ఉంచిన నీళ్ళని ఉదయాన్నే తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చు. చిట్కా చూసారుగా? ఓకే, సరిపోతుందండి ఇది? సో ఇంకాసేపు పక్కన పెట్టేస్తుందండి. ఓకే సో ఇది ఇంకొంచెం నానితే మనకు బాగుంటుంది. ఓకే, మరి ఆలోపు మాకు కరెంట్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే. సో ఇది పెట్టేసి అవి ఇస్తారా? ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఏవో కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారండి? దోసకాయలు. టెడ్డీ బేర్ చేస్తున్నాను. టెడ్డీ బేర్. Yes. ఓకే. సో ఇది వచ్చేసి బాడీ అండి, హెడ్ కడుతున్నది. ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేసుకోవాలి. సో ఇది కూడా కొంచెం ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాపర్గా కూర్చుంటుంది. ఓకే. ఐస్ దీంట్లోంచి మనం ఓపెన్ చేస్తాం. సో దెన్ ఇక్కడ లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను, హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఓకే. సో కొంచెం వంకి తిరిగింది మనకు హ్యాండ్స్లో పెడుతుందండి. అలా కొంచెం లాంగ్గా ఉన్నాయి లెగ్స్. ఓకే. ఓకే. సో కొంచెం అలా మూతి కొంచెం ముందుకు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, దాని కొరకు తెల్ల వంకాయ తీసుకున్నాను. ఇది కొంచెం ఇక్కడ ఇలా కట్ చేసి, సో అలాగే చెవులు పెట్టడానికి నిమ్మకాయ తీసుకున్నాం. అలాగే ఐస్ పెట్టడానికి క్యారెట్, అంటే ఆరెంజ్ కలర్ కొంచెం మనకు దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. 2 రౌండ్స్. ఓకే. సో వీటి మధ్యలో ఐబాల్ లాగా బ్రింజాల్. ఓకే. ఓకే. సో వీటన్నిటి మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ 2 కళ్ళ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ టూత్ పిక్స్, ఇక్కడ చెవులు పెట్టేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఐస్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. చివరిగా మనం హెడ్ పెట్టేసుకోవాలి. ఓకే. రైట్. ఓకే. సూపర్. కావాలా? క్యూట్ గా ఉంది. సోనేగా ఉంటుంది. ఇంటికి పట్టుకెళ్తుంది టెడ్డీ బేర్. నిజంగా చాలా బాగుందండి టెడ్డీ బేర్. తెలుగు బంటి. చాలా క్యూట్ ఉంది. ఎస్, ఎంత బాగుందో. కృష్ణ నేర్చుకున్నావు కదా, ఎవరైనా రేపు అమ్మాయి వచ్చి ఇంప్రెస్ చేయాలంటే టెడ్డీ బేర్ బయట కొంటాం ఎందుకు, ఇది చేసి చేయొచ్చు. నేనే టెడ్డీ బేర్ని కదా. ఓకే, ఎనీవే సూపర్ ప్లానింగ్. మీవేమో సీక్రెట్స్ చాలా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా బయటికి చెప్పట్లేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా ఫాస్ట్ గా నిజంగా చాలా బాగుంది. సో ఇది కూడా అయిపోయినట్టేనండి? అయిపోయింది. ఓకే. పైన నుండి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము. ఓకే. ఓకే అండి, మిరియాల వడపప్పు రెడీ. రెడీ.
చక్కటి కారంతో పాటు మిరియాల వడపప్పు రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిరియాల వడపప్పు తయారు చేయు విధానం. నానబెట్టిన పెసరపప్పు ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము, చెరుకు రసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే మిరియాల వడపప్పు రెడీ. మిరియాల వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మనకి టేస్ట్ చేద్దామా? ఓకే, తీసుకోండి. ట్రెడిషనల్ సలాడ్ ఇది. ట్రెడిషనల్ సాలడ్ అండ్ నిజంగా అసలు యూనో టేస్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం లైట్ గా కూడా ఉంది. మా లాగా డైట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంది. నో సీరియస్, ఇస్ వెరీ నైస్. నేను ఒకటే మాట అంట, చిన్నపిల్లలకి ఇస్తాలా మొత్తం నేను వెరీ యమ్మీ, చాలా టేస్టీగా ఉంది. అన్ని రుచులు ఉన్నాయి. ఆ మిరియాల ఘాట్ కానివ్వండి, ఆ పప్పు కమ్మదనం, కొబ్బరి ఒకటి వేశారు, నెక్స్ట్ మామిడికాయ పులుపు ఒకటి. ఓకే, మిరియాల వడపప్పు చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కా. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, కొద్దిగా బాదం నూనె, అలాగే కీర రసం, వీటన్నిటిని పేస్ట్లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ గ్రంథులు శుభ్రపడతాయి. చిట్కా చూసారు కదా, ఇప్పుడు కొంచెం కారంగా. కొంచెం కారంగా. మరి కొంచెం కారంగాలో నేను డెజర్ట్ చేస్తా అన్నాను, నేను లాస్ట్ చేస్తాను. డెజర్ట్ లాస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఎవరు చేస్తారు? నా కోసం నాకు ఇష్టమైంది టైప్ ఏమైనా స్పైసీగా నైస్గా స్నాక్ కమ్ టైప్స్ ఏమైనా మీరే చేయమంటున్నారా? సో మీకు ఇష్టమైంది. ఆఫ్ కోర్స్. సో స్నాక్ అంటే ఎలాంటిది? మేబీ కొంచెం ట్రెడిషనల్ గా. ఓకే, కొంచెం స్పైసీగా, యమ్మీగా, కొంచెం వెరైటీగా. ఓకే. ఆవడలు. సో కొంచెం కారంగాలో అరటికాయ ఆవడలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే సోనియా, సో ఇంట్లో అందరూ ట్రెడిషనల్ వంటలు చేస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు కదా. సో మన కృష్ణుడి గారు చేసింది తెలియదు అన్నారు, మరి అరటికాయ ఆవడలు కొత్తగా ఉన్నాయి అన్నారు. ఇవి మీ ఇంట్లో ఏం ట్రై చేయలేదా? లేదండి, అంటే మాది ట్రెడిషనల్లో ఒక మోడర్న్ ట్విస్ట్ లేదు. ట్రెడిషనల్ అంటే ఆవడలు అంతే. సో వీళ్ళందరూ కొంచెం ట్విస్ట్ ఇస్తున్నారు కదా. కొత్తగా చేస్తున్నారా? కొంచెం డిఫరెంట్ గానే. అయితే ఓకే. ఓకే, మరి అరటికాయ ఆవడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటికాయ ఆవడలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, పెరుగు 1/2 లీటరు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అరటికాయ ఆవడలు వీటికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే, ఉడికించిన అరటికాయలను ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే, బౌల్ ఇస్తారా? యా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఓకే, అలాగే మనకు బైండింగ్ వరకు శనగపిండి, ఓకే, చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. కృష్ణుడు గారు రావాలి ఎప్పుడైనా చేశారా? ఆవళ్ళు చేయలేదు, తిన్నాను. ఆవళ్ళు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అండి. మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా డెఫినెట్గా ఎప్పుడు వెళ్ళినా సరే ఆవళ్ళు తింటాను. అవునా? కొంచెం మెంతులు, పసుపు ఇవన్నీ వేసిన ఆవళ్ళు అంటే చాలా ఇష్టం. అరటికాయ ఆవళ్ళు అయితే తినలేదు. సో కొత్తగా ఉంది కదా? కొత్తదే. టేస్ట్ బాగుంటుందండి రాజు గారు? అంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మరి సోనియా గారు అండ్ కృష్ణుడు గారు, సో మీ టెక్నీషియన్స్ గురించి కానివ్వండి, ఈ మిస్టర్ మన్మథ మూవీలో సాంగ్స్ గురించి కానివ్వండి, మాకేమైనా చెప్తారా? వర్క్ మట్టుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఓకే, ఆల్మోస్ట్ 21 డేస్లో ఫినిష్ చేసాం మూవీ విత్ 5 సాంగ్స్. అండ్ 5 songs కలిపి మూవీ మొత్తం 21 days లో 21 డేస్లో షూట్ చేసాం. సీరియస్లీ? యా. అండ్ వర్క్ మాత్రం ఎంజాయ్ చేసాను, ఎందుకంటే ఎవ్రీ సీన్ చేయడానికి చాలా ఎంజాయ్, ప్లస్ ప్రాపర్ ప్లానింగ్. అంటే ఎక్కడా కూడా లైక్ వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి లొకేషన్స్ కానీ
లైక్ మేకింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండి, సత్యం బెల్లంకొండ గారు. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, 20 years నుంచి. అండ్ నానితో స్నేహితుడు అని మూవీ చేశారు, దాని తర్వాత ఈ మూవీ. డెఫినెట్గా ఈ మూవీ చాలా మంచి సక్సెస్. అంటే మాకు ఏదైతే కథ చెప్పారో కథ చెప్పిన దానికంటే మూవీ అంటే జనరల్గా కథ చెప్పినట్టు చాలా సినిమాలు చేయలేరండి, అండ్ దానికంటే బాగా తీశారు. బెస్ట్ వచ్చిందంటారు ఇంకా దానికంటే బాగా నిజంగా చూస్తున్నా. చూసారు కదా మీరు. అంటే వాళ్ళ విన్న దానికన్నా అంటే మనకు తెలియదు కదా విషయం. వేడెక్కింది. కొద్దిగా చేతికి నూనె రాసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది. ఓకే, సో కావాల్సి మనం ఇలా గారెలాగా. ఇది పెరుగు లేకుండా కూడా తినేయచ్చండి. తినేసండి. కానీ ఆల్మోస్ట్ నాకు అనిపిస్తుంది డీప్ ఫ్రై చేయకుండా కట్లెట్స్ చేసావా, ఆలూ కట్లెట్స్ ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. ఇందులో అరటికాయ ఇదో వెరైటీ అంత. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి నాకు తెలిసి అలా కూడా తీసేసుకోవచ్చు. జస్ట్ షాలో ఫ్రై లా చేసుకోవచ్చు. అంటే మనం ఈ పచ్చిశనగపప్పు ప్లేస్లో కొంచెం ఉడికించింది కొంచెం మ్యాష్ చేసి వేసుకుంటే, అంటే ఇక్కడ పచ్చి తింటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, శనగపప్పు నార్మల్ గా అలా నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా చాలా మందికి సో అలవాటు. అంటే కొద్ది మందికి తినలేరు కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం బాయిల్ చేసి వేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఉగాది పండుగ. సో ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ వెళ్ళి పిండి వంటలు ఇవన్నీ చేసుకొని వచ్చి ఉంటారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సోనియా గారు మీరు మీ ఇంట్లో? ఉగాది ఫస్ట్ థింగ్ మా ఇంటి వెనకాల మామిడికాయ చెట్టు ఉంది, ఇటుపక్కేమో వేప చెట్టు ఉంది. సో ఎక్కడికో వెళ్ళి పూలు ఆకులు తీసుకురావాల్సిన అవసరం లేదు. మామిడి చెట్టు ఉందా? యా, మామిడి చెట్టు వేప చెట్టు రెండు, వన్ సైడ్ ఇది వన్ చెరుకుగల్లో అవి లేదు. నెక్స్ట్ అదే ప్లాన్ నెక్స్ట్ ఇయర్కి. ఓకే, ఉగాది పచ్చడి ఆబ్వియస్లీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ గుడికి వెళ్ళి లేకపోతే ఇంట్లో మామూలుగా పూజ చేసుకుని దట్ యూనో కాబోయే ఇయర్ షుడ్ బి రియల్లీ గుడ్ అనేసి ఎవ్రీథింగ్ బోల్డ్ అని వంటలు చేసుకుని హ్యాపీగా యూనో అందరం కలిసి కూర్చుని తింటాం. సో మొత్తం చక్కగా పూజ చేసుకొని ఇటు వచ్చేసారు. యా, ఓకే, మీది ప్రాపర్ ఇక్కడేనా అండి? ఆంధ్ర అంటే విజయవాడ. పెరిగిందంతా ఇక్కడే. మమ్మీ డాడీ వాళ్ళది విజయవాడ బాపట్ల. ఓకే, సో కృష్ణుడు గారు మీ సైడ్ రాజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది పండుగ? ఉగాది పచ్చడి అదే ఫస్ట్ ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ లెగ్గానే. అండ్ నూతన సంవత్సరం కాబట్టి డెఫినెట్గా బాగా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ రాజుల్లో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు ఉగాది బాగా చేసుకుంటాం. ఓకే ఓకే, ఇక్కడ వడలు అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఓకే, సో ఇక్కడ మనం ముందుగానే పెరుగు గిల్ల కొట్టి పెట్టేసుకున్నాం. ఓకే, ఓకే, ఇందులో నాణాలు. సో కాసేపు నానాలి, ఈ లోపు మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో ఓకే, ఇది నానాలి అండ్ రాజుగారు అక్కడ పోపు పెట్టాలి. సో ఇందాక నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను అన్నాను కదా సోనియా గారు. సో మీరు ఇందాక అన్నారు కదా మిస్టర్ మన్మదాలో నేను ఇప్పటివరకు బబ్లీ క్యారెక్టర్ ఎక్కడా చేయలేదు, మిస్టర్ మన్మదాలో చేశాను అని చెప్పేసి. సో మాకోసం బబ్లీగా ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పకూడదు? క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాను చిన్నది. ఈ రోజుల్లో రాములు లాంటి మగాడి లేనప్పుడు మేము మాత్రం సీతలాగా అనుకుంటాను. ఓ ఓకే అండి, చివరిగా పోపు వేసేసుకున్నాం. దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా ఉప్పు కూడా, అంటే పెరుగు కంప్లీట్గా ఈ పెరుగుకి సరిపడా ఉప్పు. ఓకే ఓకే, నార్మల్గా ఆవాలన్నాక ఆ కలర్ అనేది కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఆ కర్రలు తిన్నా ఉండాలి. ఓకే ఓకే, రెడీ రెడీ అండి. అరటికాయ ఆవళ్ళు రెడీ. రెడీ అండి. సో చక్కగా చూస్తుంటే నేను నిజంగా నోరు ఊరిపోతుందండి. ఆవళ్ళు రెడీగా ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరటికాయ ఆవడలు తయారు చేయు విధానం. ఉడికించిన అరటికాయలు మెత్తగా మెదిపి ఉంచాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకొని వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి వడలు సిద్ధం చేసుకోవాలి. వీటిని చిలికిన పెరుగులో వేయాలి. పాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని వడలు పెరుగు మిశ్రమంలో వేసి పోపు పెట్టాలి. అంతే, అరటికాయ ఆవడలు రెడీ. అరటికాయ ఆవళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఓకే సోనియా గారు? ఓకే,
అరటికాయ ఆవడ. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా అట్లానే ఉంది. అసలు అరటికాయ యూస్ చేసామనే ఫీలే లేదు. చాలా బాగుంది. బట్ వెరీ నైస్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. లైట్గా ఇక్కడ అరటికాయ తిన్న ఫీలింగ్ అయితే ఎండింగ్ లో ఫ్లేవర్ ఎండింగ్ లో ఎగ్జాక్ట్లీ ఫ్లేవర్ అనేది తగులుతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. సూపర్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఇదే ఫస్ట్ టైం కదా చాలా బాగుంది. కొంచెం క్రిస్పీగా ఉందండి. లాస్ట్లో మీరు అన్నట్టు అరటికాయ ఫ్లేవర్ కూడా తగులుతుంది. బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. సో వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు అవి తగ్గడానికి చాలా రకాల చిట్కాలే ఉన్నాయి. వాటిల్లోంచి ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా. లవంగాన్ని బుగ్గలో ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే వాటి నుంచి ఈజీగా రిలీఫ్ పొందొచ్చు. చిట్కా చూసారుగా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. ఇప్పుడు మీ టర్న్ వచ్చేసింది. ఓకే ఓకే చేస్తా. సో వెరైటీ వంటకంలో మీరు ఏం చేస్తారు? ఇవాళ ఉగాది కదా, సో స్వీట్గా సింపుల్గా గాజర్కా హల్వా. గాజర్కా హల్వా. పా, ఈ హల్వా ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఐ నో అండ్ అలాగే మీరు ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు. థ్యాంక్ యూ. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, మరి గాజర్ కా హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గాజర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పంచదార 1 కప్పు, పచ్చి కోవా 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూను, పాలు 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు. మరి ఇక్కడ సోనియా గారు రెడీగా ఉన్నారు గాజర్ హల్వా చేయడానికి. స్టార్ట్ చేద్దామా? ఓకే, పొయ్యి వెలిగించుకుని మనందరికి ఇష్టమైన నెయ్యి. ఆబ్వియస్లీ ఫస్ట్ నెయ్యిలో కిస్మిస్, కాజు బాదం వేసి వేయించి Exactly. పక్కన పెట్టుకోవాలి. ఎస్. సో ఫ్యూచర్ లో మీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు అని చెప్పేసి ఏదైనా క్యారెక్టర్ ఉందా? యాక్చువల్లీ నేను అన్ని ట్రై చేయలేదు కాబట్టి ఐ థింక్ ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో. బికాజ్ నేను చేసినవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ చేశాను. ఓకే, సో నాట్ రియలీ టూ మెనీ స్టఫ్ వేర్ సో దాని తర్వాత క్యారెట్ మిగిలిన నెయ్యిలో క్యారెట్ని కొంచెం వేయించుకోవడం అనమాట. లైక్ సో కృష్ణుడు గారు, మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ఫ్యూచర్ లో నాకు ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండు అని చెప్పేసి. సో స్వీట్ నో, కృష్ణుడు సో హెల్ప్ఫుల్. చాలా క్యారెక్టర్స్ చేశాను. పర్టికులర్గా లైక్ ఓయిలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. సిద్ధార్థ బామ్మ కింద, తాత కింద, నాన్న కింద, మామ కింద డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ భీముడి కింద, దుర్యోధన కింద చేశాను. అండ్ ఒక మూవీలో అయితే మీ డబ్బింగ్ కూడా యూజ్ చేసాం వినాయకుడి దగ్గర. అవునవునండి. లైక్ చాలా సినిమాలు చేశాను. అండ్ చాలా లైక్ ఇంకా డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. మన క్యారెట్ కొంచెం మన క్యారెట్ కొంచెం కరెక్ట్ వేగింది. సో ఐ థింక్ ఇప్పుడు షుగర్ అండ్ కోవా. ఓకే ఓకే, స్వీట్లో సింపుల్ స్వీట్ ఇది అన్నాయి. ఓకే ఇప్పుడు నేను కోవా మొత్తం వేసేయమన్నారా? రిచ్గా కావాలా? హాఫ్ అయినా మీకు ఎలా నచ్చితే అలా చేయండి. వేసేనా? ఫుల్ వేసేనా? పండగ కదా, వేసేసేయండి. షెఫ్ గారు అంటున్నాను, ఇంకేంటి? త్వరగా చేయండి సోనియా గారు. చేసేస్తున్నా. మీరు క్వశ్చన్స్ అడగండి, అప్పుడు మీకు టైం తెలియదు నేను చేస్తున్నప్పుడు. సో ఇంకేమైనా మంచి డైలాగ్స్ చెప్పొచ్చు కదా. మీ వాయిస్ చాలా బాగుంది. మీరు సాంగ్స్ పాడతారంట కదా? ఎవరు చెప్పారు? కృష్ణుడు గారు చెప్పారు ఇందాక. బాగా సోనియాని అడగండి, లొకేషన్ లో పాటలు పాడుతూ ఉంటుంది. నో, నథింగ్ లైక్ దట్. గుండాగా తీయడం అంటారు కదా మన తెలుగు. ఏంటి అది ఏం రాగం? ఓకే, క్షణక్షణం నుంచి పాట పాడతాను. ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చేది అదే కాబట్టి. చామురాతిరి జాబిలమ్మ చోల పాడనా ఇలా చోరుగాలిలో జాజికమ్మ జారనీయకేలా పయ్యారి వాళ్ళు కళ్ళలోన. I don't remember the lyric after that. So see, pardon, I tried. Thank you. నిజంగా చాలా బాగా పాడారు. మీ వాయిస్ పాట చాలా విని చూసారా, పాట పాడమన్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి తిను, ఇటు సైడ్ నుంచి. నేను ర్యాక్ చేశాను. చాలా బాగా పాడారని చెప్పానండి. నిజంగా వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సీరియస్లీ. సో సోనియా గారు, మీ ఫ్యాన్స్ కోసం చక్కగా పాట పాడారు. కృష్ణుడు గారు పాడతారు ఇప్పుడు. లేదు, ఒక డైలాగ్ చెప్పండి. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నువ్వెందుకు రా జెస్సీనే ప్రేమించావు?
ప్రాణాలు అవ్వచ్చు తన కోసం అన్నావు. అరే మామ, చూస్తుంటే అదే నిజమేటట్టుందిరా. నీ పుణ్యమా అని పోలీస్ స్టేషన్లో వచ్చి పడ్డాను. మీ బామ్మర్దిగాడు కొట్టిన దెబ్బలకి హాస్పిటల్కి వెళ్ళక తప్పదురా. వావ్, ఏం మాయ చేసావే మూవీలో డైలాగ్. అమ్మాయి చేసేలో చాలా ఇష్టమైన డైలాగ్ నాకు. నిజంగా మాకు కూడా బాగా గుర్తుంది. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఆ జెస్సీని ఎందుకు ప్రేమించావు నువ్వు? సూపర్ డైలాగ్ అది. బాగుంది. As a beautiful character also, Yeah. Krishna Yeah. play చేసింది. వెరీ Okay. గుడ్ క్యారెక్టర్. Before we continue the conversation, milk పోసే టైం అయింది. సో నేను పోస్తున్నాను. యా కంటిన్యూ చేయండి. వేసే మొత్తం బాగా చేస్తున్నారు. అసలు ఫస్ట్ నుంచి కూడా వంటలన్నీ ఎవరితో చేయించి ఉంటే బాగుండేది కదా. అన్నీ వచ్చాండి, ఏది రావని చెప్పుద్ది. నేనే హలో ఎక్స్క్యూజ్ మీ నేను చెప్పలేదు. మీరందరూ అజ్యూమ్ చేసుకున్నారు నాకు రాదు అనేసి. నేను చెప్పాను చేస్తారు, వంట చేస్తాను అని చెప్పారు. యా ఇలా మోడర్న్ గా రింగులు చుట్టూ ఉన్నా అంటే నేను తెలుగు అమ్మాయిని కాదని అనుకుంటే నా ఫాల్టా వేరే వాళ్ళ ఫాల్టా చెప్పండి. క్యారెక్టర్స్ కూడా అట్లానే అన్ని ఫుల్ మోడర్న్ చిక్ గర్ల్ అర్బన్ గర్ల్ లాగా ఇస్తారు. నేనేం చేయను, నేనేమో జీవిస్ చేస్తూ ఉంటాను. అందుకని అందరూ అనుకుంటారు పల్లెటూరు అమ్మాయి యాక్టింగ్ చేయలేదు అనుకుంటారు. ఇస్తే కదా ఒకసారి మీరు ఆ గెటప్ లో కనిపించండి, ఇస్తారేమో చూద్దాం. అయ్యి బాబోయ్, ట్రై చేస్తే స్ట్రైట్ హెయిర్ ట్రై చేస్తేనే మన వాళ్ళు కొంచెం అంటే నాట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దర్ ఫాల్ట్ ఆర్ సంథింగ్. నాకు కర్లీ హెయిర్ ఎంత ఫేమస్ అయింది అంటే అందరికీ ఏంటంటే ఓకే ఫైన్ తన యూఎస్పీ తన యూనిక్ సెల్లింగ్ యునో థియరీ ఈజ్ యునో హర్ హెయిర్. సో దాన్ని చేంజ్ చేయొద్దు మనము అని ఒకటి సెట్ అయిపోతారు మోస్ట్ మూవీస్లో. సో ఐ డోంట్ రియలీ గెట్ అ ఛాన్స్ అనమాట. బ్రహ్మలోకంలో యమలోకంలో ఫస్ట్ సీన్ ఒకటి నా ఎంట్రన్స్ షాట్ ఒకటి స్ట్రేట్ చేసుకున్న హెయిర్. బట్ అందరూ ఎవ్రీబడి లైక్ చూడటం వదిలేసేయండి, బాగుందా బాగాలేదా కాదు, నో కర్లీ హెయిర్ మార్చేసాను, మార్చేసేయండి అనేసి. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. ఓకే, సో యూనో ఆల్మోస్ట్ యూనో లిక్విడ్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. రెడీ? యా, ఐ థింక్ ఒకటి డ్రై ఫ్రూట్స్ వేసేసి దాని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంది. అవునా? యా, స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఎస్ ప్లీజ్. మంచి కలర్ఫుల్గా ఉంది. కొంచెం తీసా, దీని తర్వాత మిగతా అంతా తీయచ్చు. సో చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంతేనా? సో ఓకే, మరి గాజర్ హల్వా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. గాజర్ హల్వా తయారు చేయు విధానం: పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. దీనిలో పాలు పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇది దగ్గర పడ్డాక వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గాజర్ హల్వా రెడీ. గాజర్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మనకి టేస్ట్ ఇద్దామా? ఎస్. సో సోనియా గారు చేసిన గాజర్ హల్వా. ఏంటి ఎక్స్ప్రెషన్? కాంప్లిమెంట్ ఇవ్వు. బాగా చేసా, బాగుందండి, చాలా బాగుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మేము ఏదన్నా మీరు అలానే తీసుకుంటారు. సీరియస్లీ చాలా టేస్టీగా. నువ్వు తను నేర్పించడం నాకు తను నన్ను నేర్పించడం నాకు అలవాటు. సో అందుకని నేర్పిస్తున్నాడు, నిజంగా చెప్తున్నాడా అని. సో షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా ఉంది టేస్ట్. ఎనీవే సూపర్ రెసిపీ చేశారండి, చాలా టేస్టీగా ఉంది. సో వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొబ్బరిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని పులుసు కూరల్లో వాడుకుంటే వాటి రుచి రెట్టింపు అవుతుంది. సో ఉగాది పండుగ రోజు మంచి రెసిపీస్ చేశారండి మీరు, నిజంగా చాలా బాగున్నాయి. సో మరి వాటిలోని పోషక విలువల గురించి మా డాక్టర్ గారు చెప్తారు, విందామా? ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మీరు చూసిన వంటకాల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ దప్పలం వంటల పిండి వంటల్లో చూశారు మీరు. ఇది బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే ఇప్పుడు చింతపండు కొంతమందికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని రకమైన వాళ్ళకి జబ్బులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళాల్సిన అవసరము, అలాగే అమీబియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాగా బాధపడే వాళ్ళకి కొంచెం హై ఫైబర్ కంటెంట్ తీసుకున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా సిస్టమ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం దీనికంటే మామిడికాయలో కూడా ఫైబర్ ఉంటే కూడాను అది కొంచెం బెటర్. విటమిన్ ఏ, విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుందండి, కాబట్టి చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా అంటే మన ట్రెడిషనల్ వంటకాలనే కొంచెం వేరే విధంగా మనం మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయడం మూలాన ఇంకా బాగుంటుంది. సో గుమ్మడికాయ ముక్కలు, మామిడికాయ, సో వీటితో ఈ పులుసు చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచి ఐడియా. అసలు మనం పప్పుల్లో కూడా సాంబార్లో కూడా ఈ సీజన్లో మామిడికాయ మనకు దేంట్లో ఉపయోగపడుతుందో దాంట్లో వాడుకోవడం చాలా చాలా ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ థింగ్ టు డూ. ఇక కొంచెం కారంగాలో చూసిన అరటికాయ ఆవడలు.
సో వడలు ఇది పండగ కదా, ఈరోజు మనం తీసుకోవచ్చు అనుకుంటే కూడా పర్వాలేదు. పండగ అనే ఒక ఫీల్, ఒక ఫ్లేవర్ ఇలా రావడానికి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఉగాది అనుకోండి, ఉగాది పచ్చడి చేసుకోవాలి. తర్వాత మనం ఆ రోజు వడలు, పిండి వంటలు అన్నీ కూడా పాయసాలు అలా చేసుకుంటేనే మనకు అదొక సిగ్నిఫికెన్స్ అనమాట, ఈ రోజు పండగ అని. నేను ఎప్పుడు ఏం చెప్తాను, రోజు ఫ్రైడ్ ఫుడ్ తినేదానికంటే కూడా ఇలా సిగ్నిఫై చేసి ఆ రోజుకి ప్రత్యేకంగా మనం ఇలా చేసుకుంటే పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది, అది ఒక కల్చరల్ ఫీల్తో మనకు చక్కగా ఉంటుందన్నమాట. పోషక విలువల పరంగా చూసుకుంటే మాత్రం రోజు ఇలాంటివి వద్దండి. పండగ టైంలో అలాగే స్పెషల్ ఒకేషన్స్లో మాత్రమే ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పేదే. సో అరటికాయ చాలా మంచిది కాబట్టి అది కూడా ఓకే. అరటికాయే కాదండి, ఇప్పుడు వెరైటీ వంటకంలో కూడా సూపర్గా ఉంది ఇది గాజర్కా హల్వా. గాజర్ హల్వా నచ్చనోళ్ళు, అంటే క్యారెట్ హల్వాకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ క్యారెట్ ఒక మంచి వెజిటబుల్, ఎందుకంటే మనం దాన్ని ఎంత డీప్ ఫ్రై చేసినా లేకపోతే దాన్ని ఎంత కుక్ చేసినా అందులో ఉన్న విటమిన్ ఏ అనేది పాడయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు ఆ విటమిన్ ఏ అలాగే చక్కగా నిలవ ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రతిసారి నేను ఇలా చక్కెరతో పాటు హల్వా చేసుకోండి, నెయ్యితో పాటు చేసుకోండి అని చెప్పట్లేదు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే క్యారెట్ ఎలా వాడినా కూడా దాని పోషక విలువలు అలాగే ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొంచెం బాయిల్ చేసినా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమవుతుందంటే ఆ సెల్ వాల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి చక్కగా విటమిన్ ఏ బాగా అందుతుందన్నమాట. సో ఈ పండగ సందర్భంగా మీరు చూసిన వంటకాలు అంటే మనకు మామిడి దప్పలంలో ఏమంత ఎక్కువ మనకు ఆయిల్ కానీ ప్రాసెస్ ఫుడ్ కానీ ఏవి కూడా లేదు కాబట్టి మనకు పోషక విలువల పరంగా చూసుకుంటే కూడా సూపర్. మిగిలిన 2 అరటికాయ ఆవడలు కానివ్వండి, అలాగే గాజర్ హల్వా కానివ్వండి, డెఫినెట్గా ఈ పండగ సమయంలో మాత్రమే చేసుకుంటే బాగుంటుంది. మనకు రెసిపీ కావాలి కదా, ఎలాగైనా రెసిపీస్ మనం నోట్ చేసుకొని ట్రై చేసుకొని ఈ సమయంలో మాత్రం ట్రై చేసుకుంటే బాగుంటుంది. వన్స్ అగైన్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణుడు గారు అండ్ అలాగే సోనియా గారు. నిజంగా ఈ పండుగ రోజు మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించినందుకు అండ్ అలాగే మీ మూవీ ఇంకా సూపర్ డూపర్ హిట్ 100 days ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి MTR మసాలా అభిరుచి. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.